नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नवभारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। हनुमाकोंडा की काजीपेट जमा मस्जिद में आयोजित प्रेस वार्ता में पूर्व पार्षद सैयद रजाली ने बीआरएस के आरोपों को बताया निराधार। हनुमाकोंडा जिले की काजीपेट जमा मस्जिद में पुलिस, धर्मगुरु और कांग्रेस अल्पसंख्यक नेताओं के साथ आयोजित एक प्रेस वार्ता में पूर्व पार्षद सैयद रजाली ने कहा कि शादीखाना भूमि को लेकर बीआरएस द्वारा लगाए जा रहे आरोप पूरी तरह निराधार है। स्थानीय विधायक नायनी राजेंद्र रेड्डी अल्पसंख्यकों के कल्याण और विकास के लिए प्रतिबद्ध होकर कार्य कर रहे। शादीखाना भूमि के मामले में भी उन्होंने स्वयं पहल करते हुए यह सुनिश्चित किया है कि अल्पसंख्यकों के हितों को किसी प्रकार का नुकसान न पहुंचे। रजाली ने बीआरएस को चुनौती देते हुए कहा कि वे बताएं कि अपने 10 वर्षों के शासनकाल में अल्पसंख्यकों के लिए कौन कौन से स्थायी विकास कार्य किए। उन्होंने राजनीतिक लाभ के लिए झूठा प्रचार करने के बाज आने की भी सलाह दी। उन्होंने जनता से अपील की है कि वे वास्तविक तथ्यों को समझे और भ्रामक प्रचार पर विश्वास न करें। साथ ही सभी राजनीतिक दलों से अल्पसंख्यकों के विकास के लिए मिलकर सहयोग करने का आह्वान किया। ప్రభుత్వం మైనార్టీల కోసం న్యూ శాంపేటలో షాదీఖానా కోసం 25 గుంటలు షాదీఖానా నిర్మాణం కోసం అలాట్మెంట్ చేయడం జరిగింది. అలాంటి జాగా ఈ నెలలో గవర్నమెంట్ సంబంధించిన మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ ఆ యొక్క స్థలం షాదీఖానాకు పనిచేయదు. అది ఒక చెట్టంతా లోపల లోతుగా ఉన్నది, గుట్టలమయంగా ఉన్నది. అక్కడ షాదీఖానా కడితే తుంగిపోయే పరిస్థితి ఉన్నది, కూలిపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ షాదీఖానా ప్లేస్ వేరే కాడ ప్లేస్మెంట్ చేయాలని నిర్ధారణ చేయడం జరిగింది. ఈ నిర్ధారణ కార్యక్రమంలో మా స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారికి ఎలాంటి సంబంధం లేదు. కాకపోతే ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులు ఒక 4-5 కలిసి మా నాయకుడు, మా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారిపై అపోహలు అన్ని అబండాలు వేస్తున్నారు. ఈ నెల 2వ తారీఖున ఈ యొక్క కార్యక్రమం జరిగితే మాకు సంబంధించిన మైనార్టీ సోదరులందరూ ఎమ్మెల్యే గారి దగ్గర వెళ్ళి అన్న మరి ఇట్లా జరుగుతుందని అంటే అప్పటికప్పుడు కలెక్టర్ గారితో సమీక్ష జరిపి ఇక్కడ గవర్నమెంట్ ప్లేస్ ఎక్కడైతే ఉన్నదో చూడండి అంటే ఇక్కడ 25 గుంటలు గత ప్రభుత్వాలు కేటాయించడం జరిగింది. అదే గవర్నమెంట్ ప్లేస్ వేరే కాడ 12 గుంటలు, 13 గుంటలు, ఒక కాడ 16 గుంటలు ఉన్నాయి. కాబట్టి వేరే పార్టీ మాకు విమర్శలు చేస్తుంది. వేరే పార్టీ 25 గుంటలు ఇస్తే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 13 గుంటలు ఇస్తుందని విమర్శలు చేస్తుంది. కాబట్టి ఆ ఒక లోపాన్ని గుర్తించి మా ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే అక్కడ ఉన్న గుంతలను మొత్తం పూడ్చేసి మంచి వాతావరణం ఏర్పాటు చేసి 25 గుంటలు మళ్ళీ మైనార్టీలకు షాదీఖానా నిర్మాణం కోసం కేటాయించడం జరిగింది. దీనికోసం అలాగే మైనార్టీకి సంబంధించిన ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం చేయని పని మా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు చేశారు. 3 ఎకరాల భూమిని మడికొండ గ్రామంలో 3 ఎకరాల జాగా మైనార్టీలకు ఇవ్వడం జరిగిందంటే ఇంత మంచి కబ్రస్థాన్ కోసం ఇవ్వడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న నాయని రాజేందర్ రెడ్డి గారిని పట్టుకొని విమర్శలు చేయడం తప్పు. థ్యాంక్ యూ. మైనార్టీ కమిటీ సభ్యులకి అలాగే కాంగ్రెస్ పార్టీ లీడర్లకి అందరికీ నమస్కారము. ఈరోజు ఏదైతే గౌరవ ఎమ్మెల్యే పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారి మీద ఏదైతే బీఆర్ఎస్ నాయకులు ల్యాండ్ విషయంలో ఏదైతే మాటలు చెప్తున్నారో అదంతా అసత్య ఆరోపణ. ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గారు ఏదైనా ప్రొసీడింగ్ లెటర్ చేతిలో వచ్చినంటేనే మాట్లాడనే ఉద్దేశంతో ఈ 15 రోజులు మేము కూడా ఆగడం జరిగింది. నిన్నటి రోజు ప్రొసీడింగ్ లెటర్ రావడం జరిగింది. మైనార్టీకి 25 గుంటలు షాదీఖానాకి ఇవ్వడము, అలాగే కబర్స్థాన్కు 3 ఎకరాలు భూమిని కేటాయించినందుకు మా ముస్లిం మైనార్టీ అందరి తరఫున గౌరవ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు చేస్తున్నాను. గత 10 ఏళ్ళు టీఆర్ఎస్ పాలించింది, కానీ ఎలాంటి అభివృద్ధి మైనార్టీకి ఏమి ఇవ్వలేదు. ఇదొకటి నిదర్శనము. గెలిచినాక 2.5 సంవత్సరాలకి ఇంత పెద్ద కార్యక్రమాన్ని, ఇంత పెద్ద అమౌంట్ని మైనార్టీ కమిటీకి ఇవ్వడము చాలా సంతోషము. అలాగే ఏదైనా కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలకు ఇచ్చిందంటే అది మన ప్రభుత్వమే ఇస్తుంది. ఎందుకంటే ఈరోజు ఇందిరమ్మ మహిళా మైనార్టీ యోజన కింద
ఏదైతే మహిళలు వారి యొక్క చిరు వ్యాపారం చేసుకునే ఉద్దేశంతో వితంతువులు కానీ ఒంటరి మహిళలు కానీ అలాంటి వారి కోసం చిన్న వ్యాపారం చేసుకునేందుకు 50,000 ఆర్థిక సాయం కూడా ఇవ్వడం పోతుంది. 2-3 ఈ నెలలో కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ప్రారంభించడం జరుగుతుంది. అలాగే రేవంత్ అన్న సహారా కింద ఏదైతే దూదైకులు ఇతర అణగారిన వర్గాలకు చెందిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి 100% బైకులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏదైతే మైనార్టీ కార్పొరేషన్ కింద కూడా వాళ్ళకి ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే కూడా లోన్లు కూడా మైనార్టీ సంఘాలకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మొన్న జరిగిన రంజాన్ మాసంలో దేశ చరిత్రలో ఇంతవరకు ఇయ్యని విధంగా రేవంత్ అన్న రంజాన్ తోఫా కూడా చాలా అద్భుతము. ఒక్కొక్క మసీదుకి దాదాపు 100 కూడా కానుకలు ఇవ్వడం జరిగింది. మీరు గత ప్రభుత్వంలో 10 ఏళ్ళు ఉన్నారు, ఒక్కొక్క మసీద్కి 200-300 ఇచ్చింది అది కాదు అన్న. ఏదైనా ఇస్తే మంచిది ఇవ్వాలి. ఎంత సంతోషము 100 ఇచ్చినందుకు. అది కూడా లేని వారికి మా ప్రభుత్వం ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం లేని వారికే ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే కుట్టు మిషన్లు, మైనార్టీలకి కుట్టు మిషన్లు మొన్న 250 మందికి కుట్టు మిషన్లు కూడా ఇవ్వడం జరిగింది. రెండో విడతలో కూడా ఇంకా 300 కూడా వచ్చేది ఉన్నది. గత ప్రభుత్వంలో పాలనలో కుట్టు మిషన్లు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కొక్కల ఇంట్లో లీడర్లకి టీఆర్ఎస్ లీడర్ల ఇంట్లో 2-3 ఉంటాయి. కానీ కాంగ్రెస్ పార్టీలో అలాంటి లేదే లేదు. అలాగే ఏదైతే బీసీ లోను మైనార్టీ లోన్ అని ₹1,00,000 గత ప్రభుత్వంలో ఇచ్చింది. ఎవరికి ఇచ్చిండు? ఏ మైనార్టీ కుటుంబం ఇచ్చిళ్ళు? ఏ లీడర్లు తీసుకున్నారు? ఏ పబ్లిక్ తీసుకున్నారు? ప్రజలందరూ గమనిస్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటి ఏం జరగదు. అర్హులైన ప్రతి ఒక్క మైనార్టీ సోదరులకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ధన్యవాదాలు. दरअकीकत हुकूमतें आती रहती है जाती रहती है, लेकिन माइनॉरिटी के नाम पे और माइनॉरिटी के मुद्दों के नाम पे ये राजकीयम करना ये गलीज चीज़ हो गई। आज हुआ ये कि जब 2023 में 22 में जब अलॉट किया गया 23 में पूरा गड़ा था। आज सिर्फ एक शादी खाने की बात कर रही। हमको याद है सूबेदारी के बरकत भाई जिंदा अगर होते तो आज बोलते 20 साल कब्रिस्तान की जगह के लिए फाइल दबा के फिर रहे थे। जब याद नहीं आया किसी को, इलेक्शन के आखिरी अय्याम में जो है हमको जो है जगह अलाट करने की बात कर रहे थे, अलाट करने की बात कर रहे थे, लेकिन अलाट नहीं किए। लेकिन जनाब नाइनी राजेंद्र रेड्डी साहब आज हम हर दिल अजीज लीडर हैं। हमारी जैसे ही जीते हमारी एक आवाज़ पे 3 एकड़ की लैंड वहाँ पर मडिकोंडे में पूरा प्रोसीडिंग के साथ हमको दे दिया गया। और अल्हम्दुलिल्लाह अब उसके अंदर जो है फेंसिंग भी बनाई जाएंगी और वहाँ पर पैसे भी अलाट किए जाएंगे। रही बात शादी खाने की, शादी खाना जब गढ़ा था तो यही लोग जो के जाके जो है माइनॉरिटी ऑफिसर को क्या बोले अल्लाह को मालूम, हमको नहीं मालूम। लेकिन माइनॉरिटी ऑफिसर से जब पूछे तो वो लोग ये बोल रहे हैं कि बीआरएस के माइनॉरिटी लीडर्स हमको जो है ये कहे कि ये ज़मीन जो है इसके अंदर कुछ भी नहीं बना सकते, हमको दूसरी अल्टरनेट ज़मीन दो। बोल तो उन्होंने लेटर लिख के दे दिए कलेक्टर अम्मा को। कलेक्टर मैडम क्या करे, बाद में देखे तो क्या हकीकत में गड़ा है, इसमें कुछ भी नहीं बना सकते। लेकिन हुआ ये कि नाइनी राजेंद्र रेड्डी साहब शहर के अंदर जितने भी गड़े हैं गवर्नमेंट लैंडों के, ये भद्रकाली की ज़मीन में तालाब में से निकाले सो मिट्टी से पूरा फुलफिल करे तो अब एकदम नीट दिख रहा। नीट दिखते क्या कर रही ये जो, जबकि उसके ऊपर अगर बिल्डिंग बनाए तो वो बिल्डिंग गिर जाती। तो नहीं हमारे एमएलए साहब दूसरी जगह अलाट करेंगे। वो तो हम बोले नहीं साहब हमको वही दे दो, इनके मुंह पे मारे वैसा रहता, यहाँ पर बना दो आप हमको दे दो। और वो जो 5 करोड़ रुपए लोग सैंक्शन कराए थे ना, वो भी फंड हमारे को जारी कर दो। इंशाल्लाह बहुत जल्द हम शादी खाना बना के देंगे। 10 साल के अंदर शादी खाना नहीं बना। रही बात 2 साल हुकूमत से दूर होते बेचैनी इतनी आ गई कि क्या बोल रही, कैसी हकीकत जानना नहीं जानना कुछ भी नहीं मालूम है। तो हम ये चाहते हैं कि हमारी आवाम माइनॉरिटी ख़ास तौर से ये बात समझ ले कि नाइनी राजेंद्र रेड्डी साहब मुसलमानों के ताल्लुक से, माइनॉरिटी के ताल्लुक से अच्छी सोच रखते हैं। अल्हम्दुलिल्लाह आने वाले अय्याम में और आप देखेंगे, आप देखो रोड़ा कैसा थे पहले मुसलमानों के इलाकों में, ये रोड थी है, ये पूरा मुस्लिम एरिया है, आज रोड नहीं है। ऐसे थोड़े दिन के अंदर हर गली हर कूचे के अंदर जो है रोडों को बिछाया गया। क्यों बिछाया गया? बिला तफरीक मजहब हर जगह जो है काम किया गया। ये एक गलीज प्रोपेगेंडा है जो एमएलए साहब को बदनाम करने की कोशिश की जा रही है। हम इसकी मजम्मत करते हैं, पुरजोर मजम्मत करते हैं। हम इसी बात से अपनी बात को ख़त्म करते हैं। अल्लाह जो है अगर कुछ गलत सलत अगर मेरे मुँह से अगर किसी के अल्फाज से मेरी तकलीफ हो रही है तो मैं उसके लिए माफ़ी चाहता हूँ, लेकिन हकीकत यही है। अस्सलाम वालेकुम।